గృహప్రవేశానికి పాలు ఎందుకు పొంగించాలి? హిందూ పురాణాల ప్రకారము లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టిందని నమ్ముతారు కదండి. విష్ణుమూర్తి పాల సముద్రం మీద నివాసం ఉంటారని పురాణ కథనాలలో కూడా ఉంది కదా. ఇంట్లో పాలు పొంగించడం వలన పాల కడలిలో నివాసం ఉండే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఇంటి యజమానికి లభిస్తాయని నమ్ముతారు. అలా పాలు పొంగిస్తే సకల దేవతలను ఇంట్లోనికి ఆహ్వానించేందుకు సూచికగా మనం భావిస్తాము. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో పాలు పొంగించడం మన సాంప్రదాయం. ఎందువల్లనంటే పాలు పొంగించడం వలన ఇంట్లో భోగభాగ్యాలు, ధనము, సంతానము, ఆరోగ్యము అన్నీ లభిస్తాయని మన హిందువులు విశ్వసిస్తారు. ఇల్లు అంటే 4 గోడలు, 6 వాకిళ్ళు, 8 గడపలు, 2 సింహద్వారాలు కాదండి. ఇల్లంటే అది మన సంస్కృతిలో మనం నివసించుటకు మాత్రమే కాదు, అది మన కుటుంబానికి ఒక కోవిల వంటిది. మన ఆనందము, మన సుఖ సంపదలు, ఐశ్వర్యం అన్నీ ఆ ఇంటితోనే ముడిపడి ఉంటాయి కదండి. అలా ఆ ఇంటిలో ఇవన్నీ భోగభాగ్యాలన్నీ కలగాలి అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువైన పాలసముద్రం మరి వారి ఇరువురు మన ఇంట్లో ఉండాలి అని మనం గృహప్రవేశంలో పాలు పొంగించడం అనే వేడుకను చేస్తాము. అలాగే అందులోని ఆంతర్యము, ఆలోచన, ఆచరణ కలిసి ఈ పాలు పొంగించుకునే వేడుక అన్నమాట. ఈ విధంగా పాలు పొంగించుకొని అది కూడా మనము మట్టితో చేసిన ఇటుకలు పెట్టి మట్టితో కట్టిన పొయ్యి మీద పొంగించే వాళ్ళు ఇంతకు ముందైతే. ఇప్పుడైతే మనకి ఇలా పొయ్యిలే దొరికిపోతున్నాయి. ఈ పొయ్యి మీద కట్టెలు పెట్టి పాలు పొంగించుకుంటున్నారు. మరికొందరైతే గ్యాస్ స్టవ్ల మీదనే గ్యాస్ స్టవ్నే పూజించుకొని బాగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని బాగా లక్ష్మీ స్వరూపంలాగా దానిని అలంకరణ చేసుకొని పాలు కాస్తున్నారండి. ఇలా ఈ విధంగా కాచిన పాలని వచ్చిన నలుగురు పుణ్య దంపతులకి, అలాగే మన ఇంటికి వచ్చిన చుట్టాలకి అందరికీ కూడా ఈ పాలు ఇస్తారు. ఈ పాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ పాలను స్వీకరించడం వలన కూడా లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుందట అండి. ఈ విధంగా ఇలా ఈ పాలల్లోనే మిగిలిన పాలల్లోతో ఇలా పొంగించిన పాలతో మనము బెల్లం పొంగలి కూడా చేసుకోవచ్చు. అలా బెల్లం పొంగలి కూడా నైవేద్యాలకి మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే కేసరి కూడా మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటే ఇలా పొంగించిన పాలు కొన్ని పక్కన పెట్టేసుకొని కేసరిలో కొంచెం వేసుకొని కేసరి చేసి అది సత్యనారాయణ స్వామికి దగ్గర కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ విధంగా చాలా మంచి జరుగుతుందండి ఈ పాలు పొంగించడం వలన. మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏది ఊరికే చెప్పరు కదా. పాలు పొంగించడం అనేది చాలా చాలా మంచి శుభశకునంగా భావిస్తారు. అందులో చాలా అంతరార్థం ఉందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా అయితే మేము ఇక్కడ మా వదిన వాళ్ళు ఇక్కడ పాలు పొంగించారు. మరిన్ని వీడియోస్తో కలుస్తానండి. బాయ్.